ఏమో సమయాన్ని సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం ఆ సమయాన్ని వినియోగించుకోవాలి. ఆదివారాలు చూడాలి. పునరుద్ధాన ఆరాధనలకి 7ంటికి ప్రారంభం అన్నారు. పాస్టర్ గారు వచ్చి నిలబడి వాక్యం చెప్పే సమయానికి కూడా మెల్లిగా అప్పుడు వస్తాం. పాస్టర్ గారేమో నిలబడి వాక్యం చెబుతూనే ఉంటాడు. మెల్లిగా ఆ సమయానికి అప్పుడు వస్తూ ఉంటారు. సమయం ఏమైపోతుంది? అక్కడ వ్యర్థమైపోతుంది. ఆ సమయం అంతా నువ్వు దేనికి ఇస్తున్నావు? నీ ఇంటి దగ్గర ఉన్న పనులకు, నీ ఇంటి దగ్గర ఉన్న వాటి కొరకు, ఇంటి దగ్గర ఉన్న వాటి కొరకు నువ్వు ఇస్తూ ఉన్నావు. పలానా సమయాన ఆరాధన అంటే, పలానా సమయాన ప్రార్థన ప్రారంభించబడుతుందంటే మనం అన్నీ చూసుకొని అన్నీ వచ్చేసరికి ఆఖరిలో ఆశీర్వాదాలకున్న జాలి అనుకుంటాం. మెల్లిగా వస్తూ ఉంటాం, నిదానంగా వస్తూ ఉంటాం, ఏదో భారంతో వస్తున్నట్టు వస్తూ ఉంటాం. అదే ఇతర పనులు చూడండి, అబ్బో ఎంత సంతోషం, ఎంత ఆనందం కనబడుతుందో, ఎంత ఉల్లాసం కనబడుతుందో, ఎంత ఉత్సాహం కనబడుతుందో, హృదయం ఎంత ఉప్పొంగిపోతుందో. అదే దేవుని మందిరానికి వచ్చి నిదానంగా వస్తుంటాం. నిదానంగా మెల్లిగా సమయం, సరేలే పాటలే అయిపోయి ఉంటాయిలే, సర్లే నా ఆరాధన ఒక్కటే అయిపోయి ఉంటుందిలే, ఇంకా వాక్యము ప్రారంభించి ఉంటారులే, సరే వాక్యం మధ్యలో కన్నా వెళ్దాంలే అని అప్పుడు మెల్లిగా వస్తూ ఉంటాం. మనం ఎలా నడుచుకుందాం? అజ్ఞానుల వలె నడుచుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్య భాగము నీకు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.